దాదా నమస్కారం దాదా. నమస్తే అప్ప. మీ పేరు దాదా? అబ్దుల్ గఫూర్. సరే దాదా, ఈ ఏడాది మామిడికాయ వ్యాపారం ఎంత దాదా అయింది? చాలా లాస్. ఎవరు వ్యాపారస్తులు ఏమీ కాలేదు, గడ్డ కట్టలేదు. అంతా చాలా మంది సత్య దీంట్లో ఉన్నారు. ఈసారి ₹2 జ్యూస్ అమ్ముతా ఉంది, సరే దాదా. ₹9 బేనిషా అమ్ముతా ఉంది, ₹7 ₹5 నీలం అమ్ముతా ఉంది. రకాలు ₹10 ₹15 లోపల మొత్తము ఏమి రావడం లే. కూలి వాళ్ళకి మందులు పట్టిండేది చాలా లాస్ వచ్చేస్తా ఉంది. ఏమి చేసేది ఏమి దిక్కు తెలియలేదు. కొంతమంది ఇంకా ఒక మురుబాగల కాడ ఒక ఆయన ఉరి వేసుకొని చచ్చిపోయినాడు తోటలోనే. అప్పుడు ఆయనలో చూసి కాయలు ఇట్లా అప్పు తెచ్చి తీసినాడు. చాలా ఇది అయిపోయి ప్రాబ్లం, ఇంకా బతికేది అవసరం లేదు అని చెప్పి తోటలోనే ఉరి వేసి చచ్చిపోయినాడు అక్కడే. అందరూ చాలా పరిస్థితి చాలా దివాళంగా ఉంది ఈసారి. ఏదన్నా గవర్నమెంట్ అన్నా ఏమన్నా వ్యాపారస్తులకి ఇది చేస్తే బాగుంటుంది. చాలా ఇబ్బంది ఉంది సార్, ఏం చేసేది ఏమి దిక్కు తెలవడం లేదు. ఇట్లే పోతే మీ వ్యాపారం ఎట్లా మామిడికాయ వ్యాపారమా? ఇట్లే పోతే మామిడికాయ వ్యాపారం అందరూ చచ్చిపోతారు. పురుగుల మందు తాగి ఆ మందులు తెచ్చింటారు, మామిడి చెట్లకు తెచ్చిండేది అది తాగి చచ్చిపోతారు. ఇప్పుడు ఏమి లేదు, తోటలోనే అంతా గబ్బు పట్టిపోయింది. తోటలో వాసన వచ్చేసింది, కాయలు రాలిపోయి. ఈ బెంగళూరు కలర్ది పోవడం లేదు. జ్యూస్ ₹2 అంటే ఏమి, ఒక మనిషికి ₹600 వల్ల నాష్టా అన్నము పెట్టి కూలానికి బండి బాడీగా 5,000. అది అంతా పోయి ఏమి గిట్టుబాటు కాదని తోటల్లోనే వదిలేసినాము. అది ఇప్పుడు అట్లే గబ్బు ఎక్కిపోయి మామిడి చెట్ల తోటలలో మీరు ఎత్తండి అంటా ఉన్నారు, మీరే కోసుకోండి అని రైతులకు చెప్పేసినాము. అట్లా జరిగింది. ఏమి చేసేది ఏమి తెలియలేదు సార్, మాకి చాలా తొందర ఉంది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక 150 టన్నులు ఉంది, అట్లే వదిలేసినాం. చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం చేసేది ఏమి దిక్కు తెలవడం లేదు వ్యాపారం. ఇప్పుడు ఉండేది ఏమి లే, ఉండే ఇండ్లు పాడు నగలు సత్తులు అమ్మేసినాము. మేము ఏమన్నా కూలీలు చేసుకోవాలా? ఇప్పుడు లక్షలు కోట్లు పాగొట్టేసినాము. అట్లా అయిపోయింది మా పరిస్థితి, అట్లా అయిపోయింది. ఏమి చేసేది ఏమి అర్థం కావడం లేదు. ఏం చేసేది సార్, దీనికి ఏమన్నా గవర్నమెంట్ ఎవరో మాకు కొంచెం సాయం చేస్తే. అందరికి వ్యాపారస్తులు చాలా దెబ్బతినేసినారు. రైతులు తోటలో తీసిన వాళ్ళు మీకు వచ్చింటే మాట ఇస్తారా, మా డబ్బులు కట్టన్నా అని వాళ్ళు పట్టినారు. దాని వల్ల చాలా ప్రాబ్లం. అప్పులు తెచ్చిండే దాకా అప్పు కట్టమని చెప్పి అది ఒకటి బాగా. ఈ ఇబ్బందులకి ఏమి తట్టుకోలేకుండా పోతా ఉన్నాం సార్. నమస్తే సార్, ఇది మా పరిస్థితి. మీరు దయపెట్టాలా, ఇది అంతా అందరికి పంపించేయండి సార్. టీవీ వాళ్ళకి, న్యూస్ ఛానల్ కి అంతా పంపించండి సార్. నమస్తే సార్.